ఈ రోజులలో సాధారణంగా జరిగేది ఆహారంలో కల్తీ. కానీ ఈ ఆహారంలో కల్తీని గృహిణులారా ఎలా కనిపెట్టాలో చూడండి. ఇంట్లో వారంతా నవ్వుతూ ఆరోగ్యంగా కలకల్లాడుతుంటే అంతకన్నా కావలసిందేముంది? గృహమే స్వర్గసీమ కావటానికి నిజంగా ఆ ఇంటి గృహిణి ధన్యురాలు. ఇంట్లో అందరి ఆరోగ్యం ఆ ఇల్లాలిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రోజులలో తినే తిండి, పీల్చే గాలి, వాడే మందులు, నివసించే పరిసరాలు అన్నీ కలుషితమయం. ఆధునికత పేరుతో చాలామంది గృహిణులు పోపు సామానులు, కారం, ఆవకాయ, వక్కపొడి, సుగంధ ద్రవ్యాలు ఇలా ఎన్నో నిత్యం వాడే సరుకులు ఇంట్లో తయారు చేసుకోవటం నామోషిగా భావిస్తే మరికొంతమంది ఓపిక ఓర్పు లేక బజార్లలో కొంటున్నారు. ఇలా ప్రతిరోజు కల్తీ ఆహారాన్ని తింటే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ తర్వాత ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు. క్రమేపీ శరీరం విషపూరితం కావడం వల్ల రోగలక్షణాలు ఏ వ్యాధికి సరిపడక వైద్యులకు ప్రారంభ దశలో గుర్తించడం కష్టమవుతుంది. స్వాభావిక స్థితి కన్నా హెచ్చుగా కనిపించే విధంగా ఉండటానికి దేనిని కలిపినా అది కల్తీ కిందే లెక్క. ఆహార పదార్థాల కల్తీ నైతికంగా ఎంతో పాపం చేసినట్లవుతుంది. రకరకాల కల్తీలు సాంఘిక నేరం. శనగపిండిలో కేసరీదాలు కలపటం వల్ల వర్తకులకు వచ్చే లాభాల మాట ఎలా ఉన్నా అది తిన్నందువల్ల కుంటితనానికి దారి తీసి ఏ మందుకు పనిచేయని లేథెరిజం వ్యాధి వస్తుంది. దాల్చిన చెక్కతో ఇతర చెట్ల బెరడులను, పసుపులో లెడ్ క్రోమేట్ అనే రసాయనాన్ని, పసుపు రంగు మట్టిని, అతి ప్రమాదకరమైన మోటానిల్ ఎల్లోని కలుపుతారు. తవుడు, పప్పులు, బియ్యంలో రాళ్ళు, టీ పొడిలో ఫెర్రను సల్ఫేట్ ద్రావణంలో ముంచి ఎండబెట్టి వాడిన టీ పొడిని, రంపపు పొట్టును, కాఫీ పొడిలో చింతపిక్కల పొడిని, పోపు సామాన్లో రంపపు పొట్టు, పిట్టల లద్ది, అందం కోసం ఎన్నో రకాల కోల్సర్ రంగులు కలుపుతారు. వెన్నను, నేతిని వనస్పతితో కల్తీ చేస్తున్నారు. ఖరీదైన నూనెలను ఆర్గమోన్ ఆయిల్, నాసిరకపు నూనెలు, వైట్ ఆయిల్తో కలుపుతున్నారు. ఆర్గమోన్ ఆయిల్ కల్తీ వల్ల ఎంతోమంది చనిపోవడం, కళ్ళల్లో గ్లకోమా ఏర్పడి దృష్టి మాంద్యం ఏర్పడటం జరుగుతుంది. పాలలో నీటిని లెక్టోమీటరు రీడింగ్ కొరకు చిలకడదుంపల పిండిని కలుపుతారు. పాలతో నీటిని కలపడం వల్ల ప్రమాదమేమీ లేకపోయినప్పటికీ ఆ కలిపిన నీరు పరిశుభ్రంగా లేకపోతే టైఫాయిడ్, పచ్చకామెర్ల వంటి వ్యాధులు రావచ్చు. మాంసాన్ని శుద్ధి చేయడానికి వాడే ఉప్పులో నైట్రేట్లు మాలిన్యాలుగా ఉంటాయి. వాసన, రంగు వీటి వల్లనే వస్తుంది. ఇది ఆహారంలో ఉన్న సెకండరీ టెరిటరీ ఎమైన్తో ఆమ్లాల ద్వారా కలిసి క్యాన్సర్ కారకాలైన నైట్రోసో ఎమైనులుగా మారుతాయి. దేశవాళీ కోడిగుడ్లకున్న గిరాకీని బట్టి ఫార్మ్ కోడిపెట్టల చిన్న చిన్న గుడ్లను ఏరి టీ కషాయంలో ముంచడం వల్ల గుడ్లు పెంకు లేత ఎరుపు రంగుగా మారుతుంది. ఈ గుడ్డును దేశవాళీ గుడ్డుగా అమ్ముతూ నమ్మిస్తున్నారు. కల్తీని గుర్తించడం ఎలా? లాక్టోమీటర్ రీడింగ్ కనిపిస్తే మంచి పాలుగా భావించి పాలలో ఒక చుక్క అయోడిన్ ద్రావణాన్ని వేసినప్పుడు నీలం రంగు రాకపోతే పాలలో పిండి లేదని భావించాలి. నెయ్యి, వెన్నలను సాధారణంగా వనస్పతితో కల్తీ చేస్తారు. కల్తీ నెయ్యికి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని, పర్యూరాలు అంటే తీపినిచ్చే పదార్థము, పంచదారను కలపవచ్చును. కలిపితే ఎరుపు రంగు వస్తుంది. స్వచ్ఛమైన రంగు నెయ్యి రంగును ఇవ్వదు. కల్తీ అయిన టీ పొడిని ముందే టీ తయారీలో వాడక కొద్దిపాటి నీటిలో కలిపితే నీటికి రంగు వస్తుంది. ఇంగువ శుద్ధమైనదో కాదో తెలియాలంటే అది దీపంగా మండే స్వభావాన్ని కలిగి పాల వలె తయారవ్వాలి. అలా జరగకపోతే అది కల్తీ అయినట్లే. ఐస్ క్రీములకి 2 చుక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వేసినప్పుడు దాని రంగు ఎరుపుగా మారితే మెటానిల్ ఎల్లో కలిసిందన్నమాట. పసుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు
ఊదా రంగుతో కూడిన ఎరుపు రంగు ఏర్పడి కాచిన నీటిని కలిపినప్పుడు ఆ రంగు మాయమైతే మెటానిల్ ఎల్లో కలిపారని నిర్ధారించుకోవచ్చు. అందం కొరకు, ఆకర్షణ కొరకు మనం కలిపే ఎన్నో వర్ణకారులు, సువాసనకారులు విష సమానం. గృహిణులు అందానికి, ఆకర్షణకు లోను కాక కొంచెం ఓర్పు వహించి సాధ్యమైనంత వరకు పోపు సామానులను, సుగంధ ద్రవ్యాలను, కారం, ఊరగాయలను స్వయంగా ఇంట్లోనే చేసుకుంటే తృప్తి కలుగుతుంది, పొదుపు చేసినట్లవుతుంది. అలా వీలు కాని గృహిణులు ధర ఎక్కువైన నమ్మకమైన వ్యాపారి దగ్గర ప్రమాణ స్థాయి గుర్తులున్న సామానులను మాత్రమే కొనడం, విడిగా అమ్మే సామానులకు వ్యతిరేకత కనబరచడం మంచిది. రంగులకు వారిచ్చే చిన్న చిన్న బహుమతులకు ఆకర్షితులవ్వక జాగ్రత్తగా ఉండకపోతే మన ఆరోగ్యం కూడా కల్తీ అవుతుందని మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.